దమ్ముంటే సజావుగా ఎన్నికలు జరపాలి. కూటమి నాయకులకు దమ్ముంటే సాగునీటి సంఘం ఎన్నికలు సజావుగా జరిపి గెలుపొందాలని వైకాపా నాయకులు సవాలు విసిరారు. సోమవారం ఎమ్మిగనూర్ శివ సర్కిల్ కూడలిలో వైకాపా ఆధ్వర్యంలో సీఐ ఇబ్రహీం బాషా మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై దుష్ప్రవర్తనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాధ్యత గల ఉద్యోగంలో ఉంటూ ఇబ్రహీం బాషా మాజీ శాసనసభ్యులనే గౌరవం లేకుండా చెన్నకేశవరెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించడం సరికాదన్నారు. ఉన్నతాధికారులు సీఐపై చర్యలు తీసుకోకపోతే పట్టణంలో బంద్ నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. దయాపూర్వకంగా చెప్తున్నాం, మాకేం నువ్వు తెలుసన్నావో తెలియకన్నావో పెద్ద ఆయన ఒకసారి క్షమాపణ కోరు, మేము శాంతి ఇస్తాం. దాని గురించి మీ మీద కోపం లేదు. ఒకసారి నువ్వు మీడియా రూపకంగా కానీ పత్రికా రూపకంగా కానీ క్షమాపణ చెప్పి తీరాలి. అందువలన ఈ సభను విజయవంతం చేసిన అందరికీ తెలుపుతున్నాం. మన పెద్దలు చెన్నకేశవరెడ్డి గారిని నిన్న ఒక బహుపాల్జీ సిఐ అనరాని మాటలు అనడం వల్ల ఈరోజు మనం ఈ కార్యక్రమానికి వచ్చి పనిచేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ విచ్చేసిన చెన్నకేశవరెడ్డి గారి అభిమానులందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం 6 హామీలు ఇచ్చింది. ఒక హామీ నెరవేర్చకపోగా ఈరోజు ప్రజలందరినీ దిక్కుమాలిన వాళ్ళు చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ఈరోజు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని సాగునీటి సంఘాల ఎలక్షన్లు జరిపి ఏకగ్రీవం చేసుకోవడం గొప్ప కాదు. ఈరోజు మనం స్వతంత్ర దేశంలో ఉన్నాం. స్వతంత్రంగా జరగాల్సిన ఎలక్షన్ని ఈరోజు వన్ సైడ్ చేసి పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్ని చేయడం జరిగింది. అయ్యా దమ్ముంటే అందరినీ కలిపి జరపండి ఎలక్షన్. వన్ సైడ్ తెలుగుదేశం కార్యకర్తలు అలౌ చేసి లోపల నాయకులు కార్యకర్తలు అంత లోపల ఉండి దిగింగ్ చేసుకునే దమ్ము అంత ఇబ్బంది ఎందుకు మీకు? మీరు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఆ మెజార్టీ ప్రతినిధులు చెప్పండి. ఈ 6 నెలల్లో మీరు కోల్పోయినారంతా. కాబట్టి మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి పోలీసు వ్యవస్థ అడ్డం పెట్టుకొని గెలవడం జరిగింది. అయ్యా మీకు దమ్ముంటే ఆ ఎలక్షన్ రద్దు చేసి మళ్ళీ కొత్త ఫ్రెష్ ఎలక్షన్ జరపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు సిఐ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఈరోజు సాయంత్రం చెప్పకపోతే మేము దేనికైనా సిద్ధం. మేము ఈ అలాంటి ఉద్యోగం చేస్తాం. ఖచ్చితంగా రేపు ఈరోజు సాయంత్రంలో సిఐ గారు ఎమ్మెల్యేగా మన మాజీ ఎమ్మెల్యే మన నాయకులకు క్షమాపణ చెప్పని పక్షంలో రేపు బంద్ చేస్తున్నామని ఈ సభంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరు అదేదో కొడకండి. నేను మన నాయకుడిని కలిసి వచ్చినా ప్రతి ఒక్క కార్యకర్తకు ధైర్యం చెప్పండి. నేనున్నా మీకు అండగా అని చెప్పడం పని లేదు. మనమేం తప్పులు చేయడం లేదు. మనం అనుకుంటే ఎవరు కానీ తెలుగుదేశం కార్యకర్తలు ఉండరు. మనము సామరస్యంగా ఉండాలనే ఉద్దేశంతో మనం టౌన్లో ఉన్నాం. మనం ఇక్కడ లోకల్ స్థానికులము. మనం ఎలాంటి గలాన చేయకూడదు అనే దానిపైన మేము ఆగినాం. కానీ లేకపోతే తెలుగుదేశం వాళ్ళు మనం అనుకుంటే నిలబడతారా సోదరా చెప్పండి. ధైర్యంగా ఐక్యంగా నిలబడి పోరాడదాం. సాయంత్రం క్షమాపణ చెప్పకపోతే మనం రేపు బంద్ చేసే గ్యారంటీ. కాబట్టి మీరందరూ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు మరోసారి ధన్యవాదాలు.